లయన్స్ క్లబ్ కాకినాడ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ, లయన్స్ క్లబ్ గోల్డ్ గవర్నర్ పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ అధ్యక్షులు రామసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా డిస్ట్రిక్ట్ గవర్నర్ వేలూరి సూర్యనారాయణ, సత్యవతి దంపతులు ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథిగాను, రీజనల్ చైర్మన్ మేడిశెట్టి వెంకట్రమణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సూర్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కాకినాడ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ కాకినాడ క్లబ్ ఎన్నో శాశ్వత ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ పాబోలు పుత్రరావు, గాంధీజీ, జిఎల్ జగన్నాథం, బాదం కుసుమ, పద్మ తులసి, నాగలక్ష్మి, ఎంవీఆర్ మోహన్ కుమార్, దంగేటి సతీష్, చిట్నేడి శ్రీనివాస్, పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా 15,000 పైన వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ సంసారాలు పోషించుకోవడంలో చాలా మంచి నిష్ణాతులు అయ్యారు. అలాగే ఈ క్లబ్బు అటువంటి కుట్టు నేర్పి వాళ్ళందరూ జీవితాలను నిలబెట్టిందని చెప్పడంలో చాలా అతిశయోక్తి లేదు. చాలా మంచి మంచి ప్రాజెక్ట్ చేస్తుంది ఈ క్లబ్బు. దగ్గర 60 సంవత్సరాలు 61 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది క్లబ్. పెట్టి 60 సంవత్సరాలు అయింది. చాలా మంచి సర్వీస్ యాక్టివిటీస్. అలాగే ఈ క్లబ్ మెంటారు బాదం బాలకృష్ణ గారు మా జిల్లాకు కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తూ మంచి గుడ్ స్టాండింగ్లో ఉండడానికి జిల్లాని క్లబ్ని కూడా ఆయన సలహా సూచనలు మేమందరం కూడా పాటిస్తూ మంచి జిల్లానైతేనేటి క్లబ్నైతేనేటి మన లైనేజం అయితేనేటి మంచి అంటే ఎలివేట్ చేయడానికి మంచి మంచి సలహా సూచన ఇస్తున్న బాదం బాలకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ గారు లయన్స్ క్లబ్ కాకినాడ గోల్డ్ అఫీషియల్ విజిట్ సందర్భంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లబ్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కుట్టు మిషన్ల పంపిణీ, అలాగే 6 నెలల కుట్టు శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం, అలాగే పేదలకి ఉచితంగా కళ్ళజోళ్ళు అలాగే బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్ పెట్టి 60 ఏళ్ళు అయింది. వజ్రోత్సవాలు జరుపుకోబోతున్నారు. మరి ఈ వజ్రోత్సవాల్లో భాగంగా సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఈ సంవత్సరం రామసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా పెద్ద ఎత్తున చేశారు. అలాగే జిల్లాలో ఉన్న 60 క్లబ్బుల్లో ఖచ్చితంగా మాది టాప్ 5 స్థానంలో ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తూ దీనికి ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరించిన లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులకు అలాగే సపోర్ట్ చేస్తున్న గవర్నర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.